దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. తండ్రి, కుమార, పరిశుద్ధ నామమున ఆమేన్. దేవుని మహిమ కొరకు అందరూ కలిసి స్తుతి పాటను పాడుకుందాము. ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసియే ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తిగల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు వగు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మొసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కరుణింపుము. లోక పాపమును మొసికొనిపోవువాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండివాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు అద్వితీయుడగు ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమయ్యున్నవి. ప్రభువా మాము కనికరించి మేమి ఆజ్ఞ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలుని మౌనముగా మనలను మనము పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదాము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మన పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములయందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గలవారుగుటకు నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరల సమాధానపరచబడవల్లని సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందాము. అందరూ కలిసి, పరలోకపు తండ్రి, నీకును మా పొరుగువారికిని విరోధముగా పాపము చేసితిమని ఒప్పుకొనుచున్నాము. వెలుగులోగాక చీకటిలో నడిచితిమి. క్రీస్తు నామమును పలికియు దుష్టత్వము నుండి తొలగకుంటిమి. మమ్మను కనికరించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మచేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగనట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వాగురమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మళ్ళు వారికందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై యున్నది. ఎవడైనను పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమయ్యున్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు తమ సహోదరులను సహోదరీయులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళు వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరము వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తము
మనలను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనలను స్థిరపరచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువు మీకు తోడైండునుగాక. నీ ఆత్మలకును తోడైండునుగాక. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను మనము విందాము. మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథం నుండి ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆదికాండము 13, 2 నుండి 12. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముందిరి. కాబట్టి అబ్రాము, మనం బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటికి ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. చదవబడిన ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఓ దేవా, నీకు వందనములు. రెండో పాఠముగా అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1 నుండి 6 వరకు చదువుకుందాము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాన్లను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7
మనుషులను మీలో ఏర్పరచుకొనిడి, మేము వారిని ఈ పనికి నియమిద్దుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిపు, ప్రోకోరు, నీకోనోరు, తీమోను, పర్మెనాసు, యూదుల, మత ప్రవిష్టుడను, అంతియొకయ వాడును అగు నికాలోసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఇంతటితో 2వ పాఠం సరి. ఓ దేవా, నీకు వందనములు. దినము కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము మత్తయి వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనములు. మత్తయి వ్రాసిన సువార్త 20వ అధ్యాయము 1 నుంచి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొంటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడగగా వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకొనకలేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొండ్రి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొండ్రి, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికెను. వారు అది తీసుకొని, చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుక్కొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారము నాకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికిచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. ఇంతటితో సువార్త పాఠము సరి. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము.
ప్రార్థించుదాము. మా పరలోకపు తండ్రి, మరొకసారి ఈ సమయమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. ప్రభా, ఈ ఆదివారం మీ ఆలయంలో మేము ఈ రకముగా మిమ్మల్ని ఆరాధించుటకును, మీ నామమును ప్రార్థించుటకును, మీ వాక్యమును ధ్యానించుటకును మాకు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకృతములుగా ఉన్నట్లు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మరొకసారి ఎన్నో వందల మైళ్ళ దూరంలో ఉండినప్పటికీ మేము ఈ విధంగా మీతో ఈ ఆదివారము ఆరాధించుటకును, దేవుని వాక్యమును పరిచర్య చేయుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి, ఆశీర్వాదమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. అదే సమయమందు మన గురువు అయినటువంటి సత్యానందం బాబు గారికి వారు మా మీద చూపించిన ప్రేమ, అభిమానం బట్టి వారికి మా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలమున మనము ధ్యానించగాను ఇవ్వబడినటువంటి అంశము వివాదము పరిష్కరించి సమాధాన పరచుట. పీస్ బై రిసాల్వింగ్ కాన్ఫ్లిక్ట్. మనం గమనించినట్లయితే ప్రపంచమంతటా మనకు సమస్యలు, విరోధములు, పోరాటములు, చర్చలు, కొట్లాటలు జరుగుతుంటున్నాయి. ప్రపంచంలో మాత్రమే కాదు, కానీ మన కుటుంబములలో సమస్యలు ఉంటున్నాయి, కొట్లాటలు ఉంటున్నాయి. మనము పనిచేయు స్థలములో కూడా మనకు ఈ సమస్యలు ఉంటున్నాయి. మన సంఘములో కూడా మనము ఇటువంటి సమస్యలను చూస్తుంటున్నాము. మరి ఈ సమస్యలకు నుండి మనకు ఎక్కడ ఏ విధంగా సమాధానం పొందగలము? We see that there are conflicts at home, at place of work, in the church, and in the whole world. How do we resolve these conflicts? And how do we receive peace in the midst of these conflicts? మొదటిగా మనం గమనించినట్లయితే ఈ ఉదయం మనం విన్నటువంటి వాక్యము ఆది కాండము 13వ అధ్యాయము 3 నుంచి 12వ వచనం వరకు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక కుటుంబంలో జరిగినటువంటి సమస్యను మనం చూస్తుంటున్నాం. ఎవరి కుటుంబం అంటే అబ్రాహాము, లోతు. అబ్రాహాము, లోతు ఒక కుటుంబముగా ఉన్నారు. అయితే వారి పనివారి మధ్య, వారి కుటుంబముల మధ్య సమస్య జరిగినట్లు, వారి మధ్య విరోధములు, పోరాటములు ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి అబ్రాహాము ఈ సమస్యను ఏ విధంగా తీర్చగలిగినాడు, వారి మధ్య ఏ విధముగా సమాధానము తేగలిగినాడు అనేది మనం గమనించినట్లయితే, అబ్రాహాము లోతును పిలిపించి, ఇదిగో ఈ స్థలము చాలా విశాలమైనది, మనము ఈ విధంగా ఒక్కటిగా ఉన్నట్లయితే మన మధ్యన, మన పనివారి మధ్యన సమస్యలు ఉంటున్నాయి. కాబట్టి నీవు మొదటిగా కోరుకో, ఎటువైపు వెళ్ళాలి? నీవు కుడి వైపునకు వెళితే నేను ఎడమ వైపునకు వెళ్తాను, నీవు ఉత్తరముకు వెళితే నేను దక్షిణానికి వెళుతాను. ముందు నీవు దీని ఏ స్థానంలోకి వెళ్తావో నీవు తీర్మానం చేసుకోవాలి చెప్తాను. మరి లోతు ఏం చేస్తాడంటే, ఆ యొర్దాను స్థలంలో ఉన్నటువంటి ఆ ప్రాంతమును చూచి చాలా బాగా ఉందని, చాలా మంచి నీళ్లున్నాయి, మంచి వసతి ఉంది అని ఆయన ఆ యొర్దాను అనగా సొదొమ గొమొర్ర స్థలాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత అబ్రాహాము హెబ్రోను స్థలమునకు వెళ్ళి ఆయన అక్కడ ఉంటున్నాడు. వారి మధ్య వచ్చినటువంటి ఆ సమస్యలను వారు తీర్చి
సమాధానంతో జీవించినట్టు మనం చూస్తున్నాం. కానీ ఏ విధంగా అబ్రాహాము దీనిని తీర్చాడు అని మనం గమనించినట్లయితే ఆదికాండము 13వ అధ్యాయం 4వ వచనములో మనము ఈ విధంగా చూస్తుంటున్నాం. అబ్రాహాము దేవుని ప్రార్థించెను. అబ్రాహాము దేవునితో సహవాసము, అబ్రాహాము దేవునితో ప్రార్థన జీవితాన్ని మనం గమనిస్తుంటున్నాం. ఎప్పుడైతే అబ్రాహాము దేవునితో ఆ సంబంధాన్ని పెట్టుకుని ప్రార్థన చేసి ఆయన జీవితంలో దేవుని నడుపుదలను పొంది ఉంటున్నాడో, ఆయన వచ్చినటువంటి సమస్యలను తీర్చి సమాధానం పొందగలిగి ఉంటున్నాడు. మరి తర్వాత మనం గమనించినట్లయితే అదే అధ్యాయంలో మనము లోతు సొదొమ గొమొర్రాకు పోయి అక్కడ ఆయన కోరుకున్నటువంటి స్థలములో పాపమును నాశనమును చూసి ఉంటున్నాడు. అయితే అబ్రాహాము హెబ్రోనుకు పోయినప్పుడు ఆయన స్థలము గొప్పగా ఆశీర్వదింపబడినట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుని మనము దర్శించి దేవునితో సంబంధం కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ ప్రార్థన జీవితంలో మనం గడిపినట్లయితే దేవుడు మనలను నడిపిస్తూ ఉంటున్నాడు. Here we see Abraham choosing not himself, but he is allowing Lot to choose first, and Lot has chosen Jordan, Sodom and Gomorrah, whereas after that Abraham takes what is left. We see here Abraham is not selfish, he's not greedy, he's not ambitious, but he's asking Lot to choose first, and what is left he took and he was blessed, as we read. And the reason for this is in Genesis 13 verse 4 we read, Abraham was living a life of prayer. He prayed to God. So when we pray to God, when you lead a life in prayer, God guides, God leads, and we experience God's peace. రెండవదిగా మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 16వ వచనంలో ఒక పని స్థలములో, మనం పని చేసే స్థలములో ఎటువంటి సమస్యలు వస్తాయి, అది ఏ విధంగా తీర్చగలిగినాడు అనేది యేసుస్వామి చెప్పినటువంటి ఒక ఉపమానంలో మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే, ఒక వ్యవసాయకుడు తనకున్నటువంటి భూమిలో పని వాళ్ళ కొరకై ఆయన ఉదయకాలంలో వెళ్ళి ఉదయకాలంలో కొంతమందిని, ఇంకా 10 గంటల కొంతమందిని, 12 గంటల కొంతమంది, 3 గంటల కొంతమంది, 5 గంటల కొంతమందిని వారితో మాట్లాడి వారితో కూలి ఏర్పాటు చేసి మీకు ఈ రోజు పనికి 100 రూపాయలని ఆయన ఒప్పుకొని, వారు పని చేసిన తర్వాత సాయంకాలమున కూలీ సమయం వచ్చినప్పుడు వారికి కూలీ ఇచ్చినప్పుడు చివరిగా వచ్చినటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కొక్కరు ఏ సమయంకి వచ్చినా వారికి 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పుడు మొదటిగా వచ్చినటువంటి వ్యక్తి వర్కర్ ఏమంటాడంటే, మేము దినమంతా పని చేసినా కానీ మాకు 100 రూపాయలు, వాడు ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకు 100 రూపాయలు ఇస్తున్నారే, అది మాకు కష్టంగా ఉంది అన్నప్పుడు ఆ యజమానుడు ఏమంటాడంటే, నేను మీకు అన్యాయం చేయలేదు, ఎందుకంటే మీరు 100 రూపాయలు చేయడానికి ఒప్పుకున్నారు, కానీ నేను నా యొక్క దాతృత్యముతో ప్రతి ఒక్కొక్కరికి చివరి వచ్చిన వాడికి కూడా నేను ఇస్తున్నాను. నేను ఇచ్చినటువంటి ఈ కూలీని బట్టి మీకు చివరిగా వచ్చినటువంటి వాడికి నీతో సమానంగా ఇచ్చినందుకు నీకు కడుపు మంటనా అని అడుగుతాను. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అందరూ సమానంగా చూడాలి, అందరికీ న్యాయం జరగాలి, నాకు మాత్రమే కాదు నేనే ఎక్కువగా పొందాలి, మరి ఇతరులు తక్కువలో ఉండాలి కాదు, కానీ
అందరూ సమానత్వము, అందరికీ న్యాయము, నిజాయితీ, అందరూ సమాధానంగా, అందరూ సమానత్వంతో ఉన్నప్పుడు సమాధానం అనేది మనం చూస్తున్నాం. In this Matthew chapter 20 verse 1 to 16 we find the owner of the land goes to get workers, and these workers are hired at morning time, mid-morning, noon time, afternoon, evening. But when the time of wages came, the last one was given $100, and the same way the one who came early was also given $100, because that is the agreement the owner had with his workers. But when it came at the time of distributing the wages, the man who received 100 coming at the very end, and when the man who came at the very beginning also received the same, there was a conflict there. There was an argument there. But the owner tells them, I am trying to be just, equal, and generous. Because I am generous, why are you having problem? So the way that Jesus teaches through this parable is, the last shall be first and the first shall be last. A master should be a servant can become a master. So this is where the values of the kingdom, equality, justice, and peace are preached here. మనం కూడా ఈ విధంగా సమానత్వము, న్యాయము, నిజాయితీ, మరి మనకు రావలసింది మాత్రం కాదు, కానీ అందరికీ ఏ విధంగా సమానత్వం ఉంటే అప్పుడు సమాధానం ఉంటుంది. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము మొదటి 6 వచనములో మనము ఒక సంఘములో జరిగినటువంటి సమస్యను చూస్తుంటున్నాం. Acts chapter 6 1 to 6, we have an issue or a problem with the widows of Hebrews and the Greeks, and they come with their problem of having experienced injustice to the apostles, and the apostles try to bring peace there. How do they do that? The apostles tried to be clear about the priorities. What is the priority? The priority for the apostles was the Word of God and prayer. When they had their priorities right, they did not focus on the problem or the issue, but priorities. When their priorities was right, they were able to solve the problem by getting people of repute, of spirituality, to do the work of distribution, whereas they could stick to the priorities and spend time with reading Bible, sharing the word of God and prayer. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ అపోస్తలులు వారి మధ్యన జరిగినటువంటి ఆ సమస్యను ఏ విధంగా తీర్చగలిగినారంటే, అపోస్తలులు వారు చేయవలసినటువంటి పనిని ప్రాముఖ్యంగా పెట్టుకున్నారు. వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే దైవ వాక్యము, పరిచర్య, ప్రార్థన. ఎప్పుడైతే మనము ఏం చేయాలనేది మనం గుర్తిస్తామో అప్పుడు దేవుని యొక్క నడుపుదలతో అక్కడ ఉన్నటువంటి సమస్య తీర్చబడింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, we should be clear about our priorities, then God helps us to solve conflicts and bring peace. The priority should be always the word of God and prayer. మనకు కూడా మన జీవితంలో ఎప్పుడైతే మనం ప్రార్థన, దైవవాక్యం ప్రాముఖ్యత ఇస్తామో అప్పుడు దేవుడు మనను నడిపించి ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. చివరిదిగా మనము ప్రపంచమంతటిలో ఉన్నటువంటి సమస్యలు, పోరాటాలు మనం గమనించాలి. Lastly, we look at the problems and conflicts in the world. The world is full of conflicts. The nations, the groups, those who feel injustice done to them, they're all in great struggle for affirmation and how there can be peace.
But it is the result of this kind of a conflict. We experience the whole COVID experience all around the world. If you remember, when there was a tsunami, people said the tsunami came as nature's reaction to the conflict and the killings that were going on in the world. Even now, it is nature's reaction to the conflicts and crime and violence in the world. But how do we receive peace? ఇటువంటి సందర్భంలో ప్రపంచంలో ఇది జరిగేటప్పుడు ఏ విధంగా మనం సమాధానం పొందగలమంటే వాక్యంలో మనం విన్న ప్రకారము దేవుని వైపు మనము తిరగాలి. వాక్యమునకును ప్రార్థనకును మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. క్రీస్తు ఇచ్చినటువంటి ఆ మంచి నడుపుదలను మనము పొందాలి. అదేంటంటే నీతి, న్యాయము, సత్యము, మరి సమానత్వము, వీటిని మనము వెతికినట్లయితే మనకు నిజమైనటువంటి సమాధానం. According to the word of God this morning in Genesis, Matthew, Acts, we read that real peace comes when we turn to God, pray to God, give priority to the word of God in prayer and the teachings of the values of the kingdom of God, Jesus, justice, righteousness, truth, peace, equality. Then we can see the peace of God and the conflict resolution. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, మరొకసారి మన దేశములో, మన ప్రపంచములో, మన కుటుంబంలో, మనం ఉన్నటువంటి మనము పనిచేయ స్థలములో ఉన్నటువంటి సమస్యలు, పోరాటాలు, వీటన్నిటికీ వివాదము పరిష్కరించి సమాధానపరచుట. How do we solve the conflicts and receive peace? By looking to God, praying to God, focusing on the word of God, values of the kingdom of justice and peace, and righteousness and equality. దేవుని వైపు తిరిగి ఆయన యొక్క మాటలను, ఆయన వాక్యము మనము పఠించి, దేవుని ప్రార్థించి, దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప నీతి, న్యాయము, సత్యం ప్రకారం జీవించినట్లయితే మన మధ్యన సమాధానం. ఈ సమాధానం మనం పొందినట్లు దేవుడు మనకు తోడైనట్లుగా. ప్రార్థిస్తాము. పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మేము ఎల్లప్పుడూ ప్రభువా మిమ్మును చూచి ప్రార్థనలోను, వాక్య పఠనంలోను మేము సమయం గడిపి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మా సమస్యలన్నింటినీ తీర్చుకొని శాంతి సమాధానముతో జీవించినట్లు నీ కృపను దయచేయమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము స్వామి. అందరూ కలిసి నైషియా విశ్వాస సూత్రమును చెప్పుకుందాము. నైషియా విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన అన్నిటికిని సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ యందు శరీరధారి అయి మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి చనిపోయి పాతిపెట్టబడెను. లేఖముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు.
పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండియో కుమారుని నుండియో బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారుతోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒక్కడే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచనము కొరకైన ఒక్కడే బాప్టిజమమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానము కొరకును రాబోవు యుగము యొక్క జీవము కొరకును ఎదురు చూస్తున్నాను. ఆమేన్. ఈ వారములో జన్మదినమును వివాహ వార్షికోత్సవమును ఆచరించుకొనువారు విజ్ఞాపన ప్రార్థనలు. ప్రార్థన. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించమని చెప్పవలెను. పైనుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదుము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా ద మోస్ట్ రెవరెండ్ ఏ ధర్మరాజ్ అసాలం అను మన మోడరేటర్, రైట్ రెవరెండ్ డాక్టర్ పికే శామ్యుయల్ అను మన మండలాధ్యక్షులు, ఉత్తర ఇండియా సంఘ మోడరేటర్, మార్తోమా సంఘపు మెట్రోపాలిటన్ మరియు రెవరెండ్ సత్యానందం పాల్ మన సంఘ కాపరి ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలోనున్న వారందరి కొరకును ముఖ్యముగా మన రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మన గవర్నర్, ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వంలోనున్న వారందరి కొరకు ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. లోకమంతటా వ్యాపించి ఉన్న ఘోరమైన కరోనా వైరస్ పరిస్థితిలో బాధపడుచున్న వారి కొరకును, వారి స్వస్థత కొరకును, తమ ప్రియులను పోగొట్టుకొని దుఃఖించు వారి ఆదరణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. కరోనా వైరస్ సమస్యను ఎదిరిస్తూ ప్రజలను సంరక్షిస్తూ ఉన్న వైద్యులు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు, ఆశా సిబ్బంది వారు, అంత్యక్రియలు నిర్వహిస్తున్న అత్యవసర సిబ్బంది వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును, ఆకలి బాధలు గలవారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని శ్రేష్టత్వములను మనము ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తు నామమును ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్యుడు వగు దేవా, సంఘము యొక్క శరీరం అంతటినీ నీ ఆత్మచే ఏలి శుద్ధి చేయుచున్నావు గదా. నీ పరిశుద్ధ సంఘములోని నానా స్థితిలో నుండు మనుష్యుల కొరకు మేము నీ ఎదుట చేయు మా విన్నపములను, ప్రార్థనలను అంగీకరించుము. అందలి ప్రతి అవయవము దాని ఉద్యోగములోనూ సేవలోనూ యథార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడినైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆమేన్.
మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్. రొట్టె విరుచుట భాగము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకమైన మనము ఒక్క రొట్టె, ఒక్క శరీరమునై ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఆయన నివాస స్థలములలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులను అర్పించెదను. నేను పాడెదను, ప్రభువును గూర్చి స్తుతిగానము చేసెదను. దేవుని సమాధానము మీకందరికీ తోడేండునుగాక. దయచేసి సమాధాన వందనమును ఇతరులతో పంచుకోవాలని మనవి చేస్తున్నాను. మన కానుకలను దేవునికి సమర్పించుదాము. మేలనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియున్, స్తుతించు మోక్ష సైన్యమున్, పితృపుత్ర శుద్ధాత్మలన్. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడవైన తండ్రి, నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా నీ కృపా సింహాసనమునకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యులమైనను ఆ నీ కుమారుని ద్వారా నీ యొద్దకు వచ్చుచున్నాము. మమ్మును ఈ మార్పణలను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకొనమని వినయముతో బతిమాలుకొనుచున్నాము. భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీవి, నీ దానిలో నుండి మేము నీకిచ్చుచున్నాము. ఆమేన్. అందరూ కలిసి యేసు ప్రసన్నత ప్రార్థన చెప్పుకుందాము. ఓ యేసు, మాకు తోడైండుము. మంచి ప్రధాన యాజకుడు అయిన ఓ యేసు, నీ శిష్యుల మధ్య నీ ఉండినట్లు మా మధ్య నుండుము. రొట్టె విరుచుటలో నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరచుకొనుము. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా సదాకాలము జీవించి ఏలుచున్నవాడవై ఉన్నావు. ఆమేన్. ప్రభువు మీకు తోడైండునుగాక, నీ ఆత్మకును తోడైండునుగాక. మీ హృదయములను లేవనెత్తుకొనుడి. ప్రభు వైపునకు వాటిని లేవనెత్తుకొనుచున్నాము. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుదము. అలాగే చేయుట తగినదియు సరియునై ఉన్నది. ఓ ప్రభువా, పరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడువైన దేవా, అన్ని కాలముల యందును అన్ని స్థలముల యందును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞత స్తోత్రము చెల్లించుట మాకు మిక్కిలి తగినదియు సరియు మా విధినై ఉన్నది. ఎందుకనక ఆయన యందు భూమి ఆకాశములను వాటి యందు సమస్తమును నీవు సృజించి మనుష్యుని నీ స్వరూపమందు నిర్మించి ఉన్నావు. మరియు అతడు పడిపోయినప్పుడు నీవు అతనిని విమోచించి అతడు నూతన సృష్టి యొక్క ప్రథమ ఫలముగా ఉండునట్లు అతనిని ఉద్ధరించున్నావు. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దేవదూతలతోనూ పరలోకపు సర్వ సమూహముతోనూ
నీ ఘనమైన నామమును కొనియాడుచు మహిమపరచుచు నిన్ను సదా స్తుతించుచున్నాము. శుత 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 దేవా పరలోకంబు సైన్యంబుల దేవా పరలోకంబు సైన్యంబుల దేవా ఈహ పారంబుల నుండి యున్నాయిప్పుడు నీ మహిమతో శుద్ధ దేవా నీకు మహిమ సర్వకాలం కలుగుగాక. సర్వోన్నతుడా దేవా శ్రీదేవా స్తుతి నీకు కలుగుగాక. శ్రీదేవా స్తుతి నీకు కలుగునామెన్. ప్రభు పేరిట వచ్చిన వాడు రాబోవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన వాటి యందు దేవునికి మహిమ. ఓ పరలోక తండ్రి, వాస్తవుగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవుగా స్తోత్రాహుడవు. మానవుల ఎడల నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచనము కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసు క్రీస్తు మా స్వభావమును దాల్చి శిలువ మీద మరణము పొందినట్లు ఆయనను అనుగ్రహించివి కదా. దాని మీద ఒక్కమారే ఆయన అర్పించిన తన ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును చాలీ నదునైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి తన మిక్కిలి విలువగల ఆ మరణమును గురించి శాశ్వత స్మరణను చేయుచుండని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దానిని జరుపుచుండవలని తన పరిశుద్ధ సువార్తను మాకు ఆజ్ఞాపించెను. తాను అప్పగింపబడిన రాత్రియందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి తన శిష్యులకిచ్చి, తీసుకొని తినుడి, ఇది మీ కొరకై బెడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దాని వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, ఇది మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీని చేయుడని చెప్పెను. ఆమేన్. ప్రభువా, నీ మరణమును స్మరించుచున్నాము, నీ పునరుత్థానమును ఒప్పుకొనుచున్నాము, నీ రెండవ రాకడ కొరకు ఎదురుచూచుచున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగునుగాక. ఇందు నిమిత్తము తండ్రి, మా ప్రభువగు నీ కుమారుని మిక్కిలి విలువగల మరణశ్రమలను, ఆయన మహిమగల పునరుత్థానమును ఆరోహణమును స్మరించుచు, ఆయన యందు నీవు మాకు కలిగించిన సంపూర్ణ విమోచనమునకు నీకు మా కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచు, ఆయన మాకు ఆజ్ఞాపించినట్లు తాను తిరిగి వచ్చే వరకు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు నీ సేవకులమైన మేము దీనిని చేయుచున్నాము. ప్రభువా మా దేవా, నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. కనికరు మా తండ్రి, మేము విరుచు రొట్టె క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనట్టు ఎండునట్లును, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనట్టు ఎండునట్లును, మమ్మును రొట్టె ద్రాక్షారసముల అను ఈ నీ ఈవులను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచమని నిన్ను బహు వినయంతో బతిమాలు కొనుచున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసము గలవారమెండున్నట్లును, శిరస్సయుండు మా ప్రభునైన క్రీస్తునందు అన్నిటిలో ఎదుగునట్లును అనుగ్రహించుము. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్లు ధైర్యముతో ఇట్లు చెప్పగలుగుచున్నాము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమేన్. అందరూ కలిసి వినయ సామీప్య ప్రార్థన చెప్పుకుందాము. కనికరము గల ఓ ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధములైన నీ గొప్ప కనికరునే నమ్ముకొని ఈ నీ బల్ల ఎద్దుకు రాగ తెగించితిమి. నీ బల్ల క్రింద పడియున్న ముక్కలు ఏరుకొనంత యోగ్యత గల వారము కాము గాని నీవెప్పుడునూ కనికరించు రక్షణము కలిగి మార్పు లేని ప్రభుడయ్యున్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడినట్లును, మేము ఆయనలోనూ ఆయన మాలోనూ ఎల్లప్పుడూ నివసించినట్లును, తగిన రీతిగా ఆయన శరీరము తినుటకును ఆయన రక్తము త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించుము. ఆమేన్. మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే. లోక పాపము మోసికొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల, మము కరుణించు లోకేశ గోరియా పిల్ల. లోక పాపము మోసి కొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల, మము కరుణించు లోకేశ గోరియా పిల్ల. లోక పాపము మోసి కొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల, సమాధానమేము లోకేశ గోరియా పిల్ల. జీవాహారమగు మన ప్రభువైన యేసు క్రీస్తు శరీరము. నిజమైన ద్రాక్షవల్లియగు మన ప్రభువైన యేసు క్రీస్తు రక్తము. క్రీస్తు యొక్క శరీర రక్తములను సంస్కారమును ఇప్పుడు విశ్వాసముతో పుచ్చుకొన్న మనము మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లించుదము. అందరూ కలిసి
సర్వశక్తి కలిగి సదా జీవించుడు దేవా, ఈ పరిశుద్ధ మర్మములను తగినట్టుగా పుచ్చుకొన్న మమ్మును నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మిక్కిలి విలువగల శరీర రక్తములను ఆత్మీయమైన ఆహారముతో పోషింపననుగ్రహించున్నావు గనక నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచున్నాము. మరియు నీకు మా ఎడల దయదాక్షములు గలవనియు సమస్త విశ్వాసుల దివ్య సమూహముగు నీ కుమారుని మర్మ శరీరములో నిజమైన అవయవములుగా మేము చేర్చబడి ఉన్నామనియు ఆయన మరణశ్రమల యొక్క పుణ్యము వల్ల కలుగు నిరీక్షణ ద్వారా నీ నిత్య రాజ్యమునకు వారసులమైనామనియు ఇందువల్ల మాకు రూఢిపరుచున్నావు గనక మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించుచున్నాము. అందును బట్టియే మమ్మును మా శరీరాత్మలను నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవమునైన యాగముగా చెల్లించి సమర్పించుకొనుచున్నాము. పరలోకపు తండ్రి, సమస్త విశ్వాసుల యొక్క ఆ పరిశుద్ధ సహవాసములో మేము నిలిచి ఉండి నీ విధించిన సత్క్రియలన్నిటినీ మేము చేయనట్లు నీ కృపచేత మాకు సహాయము చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా బహు వినయముగా బతిమాలుకొనుచున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనత మహిమలు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు అందరూ కలిసి చివరి పాటను పాడుకుందాము. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభివందనముల చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం పగతుర ప్రేమించెడు శక్తి తగబొరుగును చూచెడి రక్తి మిగులందయు చేయుము దైవా జగదేక కుమారా కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం గుడిలో వినినని వాక్యము మా గుండెల బదిలము చేయగను గుడి బయటను నాచారములో నడువగ తోడ్బడుమో కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం క్రైస్తవ మైత్రిని సంగములో విస్తరమము చేయగనేము నేస్తవ భావము లోకములో నెరవగ దయగనుమో కీర్తి యుగ యుగములకు నీ కగుతం యుగ యుగములకు నీ కగుతం ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మీకు తోడయుండి దేవుని గూర్చినట్టు ఆయన కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టు తెలివి ఎందును ప్రేమ ఎందును మీ హృదయములను మనసులను కాపాడునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయునైన సర్వశక్తిగల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడైండునుగాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడు గాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక.
యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దయింపచేసి నీకు సమాధానము కలుగచేయుగాక.